మీ వేడుకలకు భద్రాచలం ముస్తాబవుతోంది. సీతారాముల కళ్యాణ ముహూర్తం సమీపిస్తోంది. ఆదివారం జరిగే ఈ వేడుకలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది ఈ క్షేత్రం. దేశం నలుమూలల నుంచి ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఖమ్మం జిల్లా యంత్రాంగం ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు హరీష్. మార్నింగ్ భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 24 గంటల్లో స్వామివారి కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే దాదాపు కొలుక్కుచాయి. భద్రాద్రి నగరం మొత్తం కూడా అరుణ శోభితంగా మారింది. ఎటు చూసుకున్నా కూడా భక్తులు శ్రీరాముల నామ స్మరణతో భక్తులు భారీగా తరలిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం దేవాలయ ప్రధాన అంతరాలయంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే తరలి వస్తున్నారు. రేపు మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి ఇటు భారీగా దాదాపుగా 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వస్తారని చెప్పి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక భక్తులకు సంబంధించి ఏర్పాట్లు అదేవిధంగా సౌకర్యాల కల్పనలో మాత్రం ఎప్పటిలాగే అధికారులు ఈసారి కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యారని అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భక్తులు రాష్ట్రం నలుమూల దేశ విదేశాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి కనీసం ఇక్కడ నిలువ ఉండడానికి కనీసం గదులు కూడా దొరకనటువంటి పరిస్థితులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ప్రతి ఏడా ఇక్కడికి వస్తారా? అసలు మీ సెంటిమెంట్ ఏంటి? రూముల పరిస్థితి ఎలా ఉంది? మేము మొట్టమొదట ఇదేసారి రావడము. మేము భద్రాచలము మన శ్రీరామచంద్ర స్వామి గారిని దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందాలని, ఆయన యొక్క భక్తి ప్రపత్తులతో మేము పూజించాలని చెప్పేసి ఎంతో దూరం నుంచి 1000 ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషించదగ్గ విషయం. ఎన్నో ఏళ్ల నుంచి మాకు ఈ కోరిక ఉంది, భగవంతుని దర్శించుకుందామని. ఈ మధ్య సినిమాలో కూడా చూపించారు, శ్రీరామదాస్ సినిమాలో. మరీ భక్తి జనాల్లో కూడా, మాలో కూడా ఎప్పుడెప్పుడు చూద్దామనే ఒక ఉత్సాహము అనేది నెలకొనింది. ఇన్నేళ్లకు మేము దర్శించుకొని ఈరోజు చాలా తృప్తి పొందాము. కానీ మాకు అకామిడేషన్ విషయంలో కొంచెం నిరాశ ఎదురైంది. అక్కడి నుంచి మేము భక్తుడిగా దొరుకుతుందనే ఉద్దేశంతో మేము నెల క్రితం ఒక లెటర్ పంపించాము శాశ్వత దాతగా. ఇక్కడికి వచ్చినాక అకామిడేషన్ మీకు లేదు, ఓన్లీ దర్శనము కళ్యాణం మాత్రం అలో చేస్తామన్నారు. సరే, ఆ భాగ్యమైనా కలిగినందుకు మేము సంతోషిస్తున్నాం. అధికారులు వసతి కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. చెప్పండి, అసౌకర్యాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఏదైతే అకామిడేషన్ కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి మీకు ఎలా ఉంది? ఏం సార్, ఉన్న వాళ్ళకే సార్ రూమ్లు ఉన్న వాళ్ళకే అకామిడేషన్, లేని వాళ్ళకి లేదు. మేము భద్రారాముని దర్శించుకున్న నుంచి వచ్చాము సార్. మేము మాకేమి రూమ్ అకామిడేషన్ అయితే ఏం లేవు సార్. అసలుకి అన్నీ అయిపోయినాయి అని చెప్తున్నారు సార్. అసలుకి భక్తుల యొక్క ఆవేదన ఏదైతే శాశ్వత సభ్యత్వం తీసుకున్నా కూడా, శాశ్వత దాతగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల కల్పనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇతరత్ర మేనేజ్మెంట్ కానీ విఫలమవుతున్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏర్పాట్లకు సంబంధించి రేపు జరిగే కళ్యాణానికి సంబంధించి పాలకవర్గం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో కొంతమంది పాలకవర్గానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, రేపు కళ్యాణానికి సీఎం గారు రాబోతున్నారు, అంటే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికే కొంతమంది డార్మిటరీలు కానీ ఇతర సౌకర్యాల మీద భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. జై శ్రీరామ్. రేపు జరగబోయే సీతారామచంద్రుల కళ్యాణం 2వ తారీఖున జరగబోయే మహాపట్టాభిషేకానికి భక్త సందోహం చాలా ఎక్కువగా వచ్చారు భద్రాచలం నుంచి. వారందరికీ కూడా ధర్మకర్తల మండలి నుంచి స్వాగతం, సుస్వాగతం. భక్తులకి ఎట్టి అసౌకర్యం కలగకుండా మా దేవస్థానం తరపు నుంచి అన్ని సౌకర్యాలు కూడా కలగజేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం తిలకించి, పట్టాభిషేకం తిలకించి ఆనందంగా వారి యొక్క స్వగృహాలకు వెళ్తారని ఆశిస్తున్నాం. వారికి మా దేవస్థానం తరఫున అన్ని సౌకర్యాలు కలగజేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం, తర్వాత పారిశుద్ధ్య సౌకర్యాలు, అన్ని విషయాల్లో కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మీరు చెప్పండి, ఏంటి సమస్య? అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయిందండి, జనం సోచుకుంటారండి. దానికి సెక్యూరిటీ లేదు, పోలీసులు సోచేస్తున్నారు అంతే జనాన్ని. అక్కడ మామూలుగా సరిగ్గా లేదు జనం. ఏంటి పేజం? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీకు ఏ ఇబ్బంది? ఉజూరు వచ్చామండి. వచ్చినా ఉదయం కాపుకున్నామండి. కొంచెం జనం లైన్లు పట్టలేదు, దానికి సోచుకుంటారు జనం.
ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ చేసేస్తాను అటు ఇటు ఇక్కడి నుంచి అది దర్శనం అయిందా లేదా ఇప్పుడు వెళ్తాను 50 కొనుక్కొని వెళ్తాను అండి దర్శనం కొనుక్కొని అదే చేసుకొని ఫోటో పెట్టుకొని ఆ చక్కెర తీసుకుని వెళ్తాను అండి ఎంతసేపు అయింది మీరు క్యూలో మేము వచ్చా తెల్ల 7 గంటలకు వచ్చామండి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉంది బాగుంది అడగా అక్కడ చూసుకుంటాను అక్కడ అది పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేదా పట్టి ఎక్కువ ఉన్నారండి ఆ కింద లేరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది దాదాపుగా రేపు మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలి వచ్చే భక్తులకు సంబంధించి ఇంతవరకు ఏర్పాట్లు చేయడంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం గత రాత్రి నుండి వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా వరుణుడు పూర్తి స్థాయిలో ఆకాశాన్ని కమ్మివేయడంతో రేపటి పరిస్థితి కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బోనా. ఓకే, థ్యాంక్ యూ హరీష్. బులెటిన్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.